సంభాల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ ప్రాంతంపై ఇప్పుడు ఎందుకింత ఫోకస్ అంటున్న వారు కొందరైతే, కావాలనే మసీదులపై కుట్రలు చేస్తున్నారనేవారు మరికొందరు. ఎవరి వాదన ఎలా ఉన్నా సంభాల్కు భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఇదే విషయంపై ఓసారి చరిత్ర పుటల్ని తిరిగేస్తే అనేక విషయాలు గుర్తుకు వస్తాయి. మన దేశంపై తొలిసారిగా దండెత్తి వచ్చిన అరబ్బుల నుంచి మొఘలుల వరకు అనేక విషయాల గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. క్రీస్తు శకం 712 సంవత్సరంలో మహమ్మద్ బిన్ ఖాసిం నాయకత్వంలోని అరబ్బులు సింధు ప్రాంతంపై దాడి చేసి సింధు పాలకుడు దాహిర్ను అలోరి యుద్ధంలో ఓడించి ఆక్రమించాడు. క్రీస్తు శకం 632 సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త మరణించడంతో ఇస్లాం మతాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ప్రపంచంలోని రాజ్యాలపై ఆ విధంగా దాడులను విస్తృతం చేశారు. అనంతరం తురుష్క పాలకులైన గజ్నీ, ఘోరీ మహమ్మద్లు భారత్పై దండెత్తారు. ఘోరీ మహమ్మద్ భారత్లో ఇస్లాం రాజ్య స్థాపనకు పునాది వేయగా, అతడి ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబాక్ ఇస్లాం రాజ్య విస్తరణ చేశాడు. భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడం, విగ్రహారాధన నిర్మూలించడం, సిరి సంపదలను కొల్లగొట్టడం లాంటి లక్ష్యాలతో గజ్నీ మహమ్మద్ దండయాత్రలను చేపట్టాడు. గజ్నీ మహమ్మద్ దండయాత్రలు భారతదేశంలో అనేక మార్పులకు కారణమయ్యాయి. గుజరాత్లోని ఖతియావార్లోని సుప్రసిద్ధ సోమనాథ్ ఆలయంపై దాడి చేసి అక్కడ శివలింగాన్ని ధ్వంసం చేశాడు. మధుర, ఖతియావార్, కనూజ్లలోని అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేశాడు. ఈ దాడులో కొన్ని దేవాలయాలు ఇస్లాం మసీదులుగా మారాయి. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న సంభాల్లోనూ ప్రసిద్ధ హరిహర ఆలయం ఉండేది. సంభాల్లోని షాహీ జమా మసీదు ఉన్న చోటనే హరిహర ఆలయం ఉండేదని, మొఘల్ చక్రవర్తి బాబర్ 1529 సంవత్సరంలో ఈ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని కోర్టులో పిటిషన్ వేశారు ప్రముఖ న్యాయవాది విష్ణు శంకర్ జైన్. జ్ఞానవాపి కేసులో హిందువుల తరపున వాదించి విజయాన్ని సాధించిన జైన్ సంభాల్లోని షాహీ జామా మసీదుపై కూడా స్థానిక కోర్టులో పిటిషన్ వేసి సర్వేకు అనుకూలమైన ఉత్తర్వులు పొందారు. అక్కడ నుంచే సంభాల్లో మొదలైన వర్గ విభేదాలు కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో చిలికి గాలివానిగా మారాయి. ఈ నెల 24న ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో జరిగిన హింస అవాంఛనీయ ఘటనలకు కారణమైంది. అడ్వకేట్ కమిషనర్ సర్వేను వ్యతిరేకించడంతో హింస చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లదాడికి దిగారు. వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్తో స్పందించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆందోళన గంటల తరబడి కొనసాగింది. అల్లర్ల తీవ్రత ఎంతగా ఉందంటే, ఈ కేసులో పోలీసులు ఏకంగా 2500 మంది పైన ఎఫ్ఐఆర్ల నమోదు తీరును చూస్తేనే అర్థమవుతుంది. ఈ హింసాత్మక ఘటనలో స్థానిక సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ పాత్ర ఉన్నట్లుగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహమ్మద్ కుమారుడు సోహెల్ ఇక్బాల్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హింస జరగడానికి 2 గంటల ముందు రెహమాన్ నమాజ్ కోసం మసీదుకి వెళ్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసినట్లు కేసు నమోదైంది. సంఘటన జరిగిన రోజు సోహెల్ ఇక్బాల్ ఇతరులు గుంపును రెచ్చగొట్టారని, ఎంపీ జియావుర్ రెహమాన్ మనతోనే ఉన్నారు, మేము మిమ్మల్ని రక్షిస్తాం, మీ లక్ష్యాన్ని పూర్తి చేయండి అంటూ సోహెల్ గుంపును రెచ్చగొట్టినట్లు స్పష్టమైంది. నిజానికి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యాక కనుమరుగైపోయిన హిందూ ఆలయాల చరిత్రను వెలికితీయడంపై ఫోకస్ పెట్టారు. సున్నితమైన అంశాలను సైతం సవాలుగా తీసుకొని హైందవ పరిరక్షకుడిగా యూపీ ప్రజల కళ్లలో ఆనందాన్ని నింపుతున్నారు. హిందూ ఆలయాలకు ఒక్కొక్కటిగా పునఃప్రతిష్టాపన చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న అయోధ్య సమస్యకు కూడా యోగి హయాంలోనే పరిష్కారం లభించింది. ఎన్నో ఏళ్ల కల సాకారం భవ్య రామాలయంలో జగదభిరాముడు బాలరాముడిగా కొలువుదీరారు. ఇక ఏళ్ల తరబడి మస్సగబారిన పురావస్తు శాఖకు పనిభారం పెంచడంతో పాటు నిరంతరం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాశీలోని జ్ఞానవాపి మసీదులో శివాలయం ఉందంటూ హిందూ సంఘాలు ముందు నుంచి చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. జ్ఞానవాపి మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని నేలమట్టం చేశారనేది హిందూ ధార్మిక సంఘాలు బలంగా వాదించాయి. ఎన్నో ఏళ్లుగా రగులుతున్న ఈ వివాదానికి సైతం చెక్ పెట్టేలా యోగి ప్రభుత్వం కృషి చేస్తోంది. కోర్టుల ద్వారానే న్యాయం జరిగేలా చారిత్రక ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు ప్రముఖ న్యాయవాది విష్ణు శంకర్ జైన్. ఈ మసీదులో ప్రాచీన శివలింగం, నంది, కోనేరు కూడా ఉన్నాయని వారు వివరించారు. అక్కడ పూజలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై వాదోపవాదాలను విన్న తరువాత వారణాసి కోర్టు పూజలకు అనుమతులనిచ్చింది. దీంతో జ్ఞానవాపిలోనూ తన మార్కును చూపించారు యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం సంభాల్లోనూ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. హిందువుల ఆలయాలను కూల్చివేసి అదే రోజు మసీదులు నిర్మిస్తే ఊరుకునేది లేదంటూ గతంలోనే హుకుం జారీ చేసిన యోగి ఆదిత్యనాథ్ చారిత్రక ఆధారాల ద్వారానే సంభాల్లోని హరిహర ఆలయం పునఃప్రతిష్ఠకు కృషి చేస్తున్నారు. అందుకే సంభాల్ హింసాకాండలో పాల్గొన్న వ్యక్తులపై ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సీరియస్ అయింది.
రాళ్లదాడికి పాల్పడిన సంఘ విద్రోహ శక్తుల పోస్టులను బహిరంగంగా ప్రదర్శించాలని నిర్ణయించింది. దాడిలో జరిగిన నష్టాన్ని సైతం దాడికి పాల్పడ్డ వారి నుంచి రికవరీ చేయాలని నిర్ణయించినట్లు యూపీ అధికార ప్రతినిధి వెల్లడించారు. అల్లలకు పాల్పడిన వారి అరెస్టు కోసం సహకరించిన వారికి రివార్డును కూడా ఇస్తామని ప్రకటించారు. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం చెలరేగిన తర్వాత విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాలు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మధురలోని షాహీ ఈద్గా అనే 2 మసీదుల కేసులను సీరియస్గా తీసుకోవాలని పిలుపునిచ్చాయి. అయితే సెప్టెంబర్ 1991లో భారతదేశంలో ప్రార్థన స్థలాల చట్టం ప్రత్యేక నిబంధనలు 1991 అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 1947 ఆగస్టు 15 ఉన్న ప్రార్థన స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. అప్పటికే అయోధ్య కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఈ చట్టానికి ప్రత్యేక ప్రొవిజన్ను జోడించారు. ప్రస్తుతం అయోధ్య వివాదం సమసిపోవడంతో 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టానికి సైతం సవరణ చేయాల్సిన అవసరం అనివార్యమైంది. కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి వివాదాస్పద చట్టాలను సైతం సవరించాలని యోచిస్తోంది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంలోని ప్రత్యేక ప్రొవిజన్లను తొలగిస్తే దేశంలో కూల్చివేతలకు గురై కనుమరుగైన హిందూ దేవాలయాలకు మళ్లీ పునఃప్రతిష్ఠాపన జరిగి సనాతన స్థాపనకు బీజం పడుతుందని పలువురు పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.